ఫస్ట్ టైం ఇంట్లోనే బాదుషాలైతే ట్రై చేశాను. ఇంట్లో ఖాళీగా కూర్చొని నాకేమి తోచినప్పుడు ఇలాంటి బిత్తిరి బిత్తిరి చేష్టలైతే చేస్తూనే ఉంటాను. చేసినందుకైతే టేస్ట్ బానే ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక హాఫ్ కప్ వరకు మైదా, ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసేసుకుని, కొంచెంగా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకుని, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకుని ఒక 20 నిమిషాలైతే పక్కన పెట్టుకోవాలి. దీనికోసమైతే షుగర్ సిరప్ కోసమైతే ఒక హాఫ్ కప్పు షుగరు, కొంచెం వాటర్ పోసేసుకుని పంచదార మొత్తం కరిగేంత వరకు సిమ్‌లోనే మంచిగా కరిగించేసుకుని, పంచదార కరిగిన తర్వాత ఒక 2 ఇలాచీలు దంచుకుని ఏసేసుకుని కొంచెం సేపు మరిగిన తర్వాత ఇలా తీగ పాకం వస్తే సరిపోతదనమాట. ఇంక పక్కన పెట్టేసుకుని మనం ముందుగా కలిపిన పిండినైతే ఇంకా బాదుషా షేప్‌లో అయితే రౌండ్‌గా చేసేసుకుని ఇలా హోల్ పెట్టేసుకోవటమే. ఇంకా పిండి మొత్తం అలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని బాదుషాలు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవేందో బాదుషా షేపే రాలేదనమాట. బాదుషా షేప్ రాకోకుండా కొంచెం బాగా పొంగిపోయినాయి. ఆయిల్ తక్కువ పోసాను కదా అందుకనేనేమో. ఇంక వేడి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్‌లో ఏసి ఒక నైటల్లా ఉంచామంటే టేస్ట్ అదిరిపోద్ది.